మీరందరూ ఓఎన్బిఏ పద్ధతిలో నేను చెప్పినటువంటి ఎరువుల క్యాలెండర్‌ని ఫాలో అయితే ప్రతి పంటలో ఏ దశలో ఏ ఎరువులు ఎంతెంత ఇవ్వాలో అవి కరెక్ట్‌గా పొందుపరిచి మీకు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది కాబట్టి, తగిన సమయానికి అందుబాటులో అన్ని న్యూట్రియంట్స్ ఉండేలా ఆ క్యాలెండర్‌ని మనం తయారు చేసి మీకు ఇచ్చాం కాబట్టి, దాన్ని ఫాలో అయితే కరెక్ట్‌గా మీకు అధిక దిగుబడులొస్తాయి. ఎటువంటి తెగుళ్ళనేటివి ఉధృతంగా రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా మనము స్ప్రేలతో కంట్రోల్ చేయడానికి, అదుపులోకి అవి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ మీరు ఊరికే ఈ క్యాలెండర్ చూసి వదిలేసి మీ పద్ధతిలో మీరు లేదా మీకు డీలర్లు ఏవైతే అంటగడతారో వాటిని వాడేసి మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోతూ నాకు ఫోన్లు చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఏందంటే పైరుకి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఇది తప్పనిసరి చూసుకోండి. ఇంకొకటి ఏందంటే కొంతమంది ఈ ఓఎన్బిఏ పద్ధతిలో ఎరువులు వాడుతున్నప్పుడు పక్క వాళ్ళ పైరుని కంపేర్ చేసుకుంటున్నారు. మీకు అదే పనిగా పైరు యొక్క ఎత్తు గురించి వీటి గురించి నేను చెప్పున్నా. ఎందుకంటే అధికంగా ఎత్తును పెంచడం వల్ల మనకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి మీ పక్క రైతు పైరు మీకంటే ఒక బెత్తెడు ఎత్తు పెరగగానే మీరు ఆందోళన పడిపోయి నేను చెప్పిన క్యాలెండర్‌ని పక్కన పెట్టేసి మళ్ళీ పోయి అదనంగా యూరియాను అదో ఇదో వేసేసి ఎత్తు పెంచారంటే మీరు దిగుబడిని కోల్పోయినట్లే. కాబట్టి నత్రజనిని అదనంగా ఇవ్వడం వల్ల ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. నత్రజనిని అదనంగా ఇవ్వడం వల్ల ఇది మిగిలిన పోషకాలను తొక్కేస్తుంది. మిగిలిన పోషకాలు మొక్కకు వినియోగపడకుండా ఇది తొక్కేస్తుంది. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది తెలియకనే మీరు ఎత్తు పెంచేస్తున్నారు. అందువల్లనే విపరీతంగా ఎత్తు పెరిగినవి మనకు దిగుబడి ఎందుకు రావంటే ఈ మిగతా పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్క సరిగా తీసుకోలేదు. తీసుకున్నా కూడా అవి మొక్కలో జరిగే జీవన ప్రక్రియలలో పాల్గొనడానికి అవకాశం లేకుండా ఈ నత్రజని మిగతా వాటన్నిటిని తొక్కి పట్టేస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని యూరియాని ఇబ్బడి ముబ్బడిగా వాడకండి. ఎత్తును చూసి ఆనందపడితే తర్వాత దిగుబడి చూసి ఏడవాల్సి వస్తుంది. కాబట్టి ఎత్తును పెంచడానికో లేకపోతే పచ్చదనాన్ని విపరీతంగా పెంచడానికో ప్రయత్నం చేసి యూరియాను అదనంగా వాడొద్దు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి.